ఎవడైనను దేవుని ఆలయాన్ని పాడు చేసిన ఎడల, ప్రెసిడెంట్ గారు రారు, ఎమ్మెల్యేకి చెప్పరు, ముఖ్యమంత్రికి పత్రిక రాయరు, ఎవరు వస్తారో దేవుడే దిగి వస్తాడు. ఎమ్మెల్యే గారికి చెప్పామండి, ఆయన మా ఊళ్ళో ఆయన ఫోన్ చేయమన్నాడండి, గొడవలండి, ఈ డ్రైనేజీలు నీళ్ళు వెళ్ళట్లేదు, ఇది కాదు. ఆ పనులకి వాళ్ళు రావాలేమో, కానీ దేవుని సన్నిధిని ఎవడైతే పాడు చేస్తాడో, దేవుని ఆలయాన్ని ఎవడైతే పాడు చేస్తాడో వాడిని దేవుడే శిక్షిస్తాడు, ఆయనే దిగి వస్తాడు. జాగ్రత్త, మరలా చెప్తున్నాను, జాగ్రత్త. దేవుని సంగమా, నువ్వు ఎవరైనా సరే దేవుని ఆలయాన్ని పాడు చేస్తున్నావా? దేవుని ఆలయం అంటే ఏంటో తెలుసా? నీవే దేవుని ఆలయం. హల్లెలూయా. మనమే దేవుని ఆలయం. దేవుని మందిరానికి వస్తున్న వారిని, ప్రార్థనలు ఎదుగుతున్న వారిని, ఆత్మలు ఎదుగుతున్న వారిని, ప్రార్థన క్రమంలో ఎదుగుతున్న వారిని, ఉపవాసంలో విశ్వాసంలో దేవుని క్రీస్తు రాకడ కొరకు కనిపెడుతున్న వారిని నువ్వు చెడగొడితే దేవుడే నిన్ను చెడగొడతాడు, నీ కుటుంబం అంతా గలిబిలి చేస్తాడు. దేవుని ఆలయం అంటే ఇది కాదు, గోళ్ళలో ఫ్యాన్లో ఇటుకలు ఈ కాదు. తన స్వరక్తం ఇచ్చి కొన్నాడో సంపాదించాడు ఆయన. నీ స్వరక్తాన్ని ఇచ్చి ఒక ఆత్మను రక్షించలేదు నువ్వు. ఉపవాసాలుండి అంగలార్చి ఒక ఆత్మను రక్షించలేదు నువ్వు. ఎన్నో ఉపవాసాలుండి దైవజనుడు ప్రయాసపడి ఆకలి తప్పులుకులు మాని ఉపవాసాలుండి ఇంట్లో ఉండకో తినకో పిల్లలను పెంచుకో ప్రయాసపడి తిరిగి పత్రికలు చేసి ఒక్కొక్క ఆత్మను రక్షిస్తే ఈరోజు ఆ దేవుని సన్నిధి, కట్టబడిన దేవుని మందిరాన్ని, దేవుళ్ళు ఎదుగుతున్న దేవుని సన్నిధిని నువ్వు పాడు చేస్తే దేవుడే ఊరుకోడు. జాగ్రత్త. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వెవరైనా సరే, ఏ సంఘంలో ఉన్నా సరే, ఏజుబేలు చేష్టలు చేయొద్దు, యాసావు చేష్టలు సంఘంలో చేయొద్దు. నీ కుటుంబాన్ని కట్టుకోవటానికి ప్రయాసపడు, నీ ఆత్మీయ జీవితానికి ఎదుర్కోవటానికి ప్రయాసపడు. దేవుడు అన్నాడు, ఒకప్పుడు మనం దేవుని ఆలయం కాదు, మీరు దేవుని ఆలయం అయి ఉన్నారని మీరు ఎరుగరా? ఇప్పుడు మన దేవుని ఆలయం మనం. ఎంత బాధండి ఏ దైవజనుడికైనా. సంఘం ఎన్ని ఉపవాసాలు, ఎన్ని ట్రైనింగులు, లక్షలు పెట్టి సువార్త ప్రకటించి తిరిగి దేవుని కొరకు ఒక ఆత్మను సంపాదిస్తే ఇదిగో ఇలాగొచ్చి సంఘాన్ని నీకు గిట్టనట్టుగా ఉండటం లేదని, నీకు అనుకూలంగా మాట్లాడలేదని, నీకు సాక్ష్యం ఇవ్వలేదని, నీకు వాక్యం ఇవ్వలేదని, నీకు ప్రార్థన ఇవ్వలేదని, నిన్ను ముందు పట్టలేదని, ఏ సంఘంలోనైనా సరే నువ్వు ఒక్కొక్కరిని దేవుని ఆలయాన్ని నువ్వు పాడు చేస్తున్నావేమో, ఒక్కొక్క జీవితాన్ని పాడు చేస్తున్నావేమో, మందిరానికి రానివ్వకుండా. జాగ్రత్త. నేను ఏమి చేయలేను, పక్కోడు ఏమి చేయడు, ఎమ్మెల్యే ఏం చేయడు, కానీ దేవుడే తీసుకుంటాడు చర్య. సహోదరి, ఈ లైవ్ ద్వారా వింటున్న వారు కూడా జ్ఞాపకం చేసుకోవాలి మాట. ఎన్ని ప్రయాసలు, తన స్వరక్తం ఇచ్చైనా సంపాదించాడు, క్రయధనాన్ని చెల్లించాడు. బానిసత్తులున్న, పాపంలో ఉన్న మనలను, మన దేవుని ఆలయం ఉన్నాం మనం. ఈ ఆలయాన్ని ఎవడ పాడు చేస్తే నేను వాడిని పాడు చేస్తాను. మీలో దేవుని ఆత్మ నివసించుతున్నదని మీకు తెలీదా? అసలు నువ్వు వాళ్ళకి ఎందుకు చేయాలి? నీలో దేవుని ఆత్మ లేదా? నువ్వు దేవుని ఆలయం కాదా? కట్టబడుతున్నటువంటి దేవుని సన్నిధిని, అంటే ఒక ఆత్మీయ జీవితాన్ని కట్టబడుతుండగా నువ్వు దాన్ని ఎందుకు పాడు చేయాలి? ఎదుగుతుండగా ఒక ఆత్మీయ జీవితం దేవుని ఎందుకు పాడు చేయాలి? మందిరానికి వెళ్తుండగా ఒక దేవుని మందిరం, దేవుని సన్నిధి కట్టబడి దేవుళ్ళకి వెళ్తుండగా ఆ దేవుని ఆలయం అనబడిన జీవితాన్ని నువ్వు ఎందుకు వెనక్కలాగాలి? ఏం కట్టుకుంటున్నావు నువ్వు? ఏం సంపాదించుకుంటున్నావు నువ్వు? ఏం పోగేసుకుంటున్నావు అని అంటారు కదా. ఒకప్పుడు మనము దేవుని ఆలయం కాదు. నేను ఎందుకు బ్రతకాలి, ఎలా బ్రతకాలో నాలో అన్నీ పెట్టుకున్నాను నేను. కానీ ఈరోజు క్రీస్తు రక్తంలో కడగబడ్డాక నేను దేవుని ఆలయం అన్నాను. ఆయన ఆత్మ నాలో ఉంది. జీవించుచున్నది నేను కాదు, క్రీస్తే నాలో బ్రతుకుచున్నాడు. అలా బ్రతుకుతున్నామా? మనం ఏమై ఉన్నాం? లోకానికి ఉప్పై ఉన్నాం, లోకానికి వెలుగై ఉన్నాం. మనం దేవుని సన్నిధిలో ఆయన ఆలయమై ఉన్నాం. మనం అలా ఆ దేవుని ఆలయమై ఉన్నాం. మనము ఆలయంలో ఏముంటాయి చెప్పాలి. ఆలయంలో ఏముంటాయి? ఒకసారి స్తోత్రం చెప్పండి. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడినప్పుడు జాగ్రత్తగా వినాలి. ఆలయంలో ఏముంటాయి? అల్లరితో కూడిన ఆటపాటలు ఉండవు, రికార్డ్ డ్యాన్సులు ఉండవు, సినిమా పాటలు ఉండవు, ఏమంటారు అల్లరితో కూడిన ఆటపాటలు, అబద్ధాలు ఉండవు, ఔషయాలు ఉండవు, రాజకీయ మీటింగులు ఉండవు, సనుగులు ఉండవు. ఆలయంలో ఏముంటాయి తెలుసా? దేవుని ప్రత్యక్షత, దేవుని మహిమ, దేవుని ఆరాధన, ఆత్మతో నిండినటువంటి స్తుతి, వాక్యము, ప్రార్థన, పరిశుద్ధాత్మ నాట్యం.
అది దేవుని ఆలయాలు అయ్యి ఉంటాయి. అంతేగాని ఎక్కడో ఇక్కడ సనుగులు, మాటలు, రాజకీయాలు, కుట్రలు, మీటింగులు, గృహ కమిటీలు ఉండవు. ఇదంతా ఒకే గ్రూపు. ఏ గ్రూపు? క్రీస్తు. దీంట్లో డివైడ్లు ఉండవు, హద్దులు ఉండవు. మనందరము దేవుని ఆలయం, బాగుగా కట్టబడుతున్న ఆలయం. జాగ్రత్త, మన దేవుని ఆలయం ఉన్నామని మీరు జ్ఞాపం చేసుకోవాలని ప్రభువు చేస్తున్నాను.